హాయ్ అండి, హలో. ఈరోజు పెసరపప్పు మెంతి కూర కర్రీ. పెసరపప్పు 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఇట్లా నీళ్ళని వంపేసుకోవాలి. నానబెట్టుకొని ఇది బాగుంటుందండి టేస్ట్. పెసరపప్పులో మెంతి కూర వేసి వండితే. ఇగో 4-5 కట్టల మెంతి కూర మంచిగా శుభ్రంగా వేర్లు కట్ చేసి మట్టి లేకుండా శుభ్రం చేసుకొని మంచిగా గిన్నెలోకి వేసుకొని దాన్ని మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలి. కడిగినాక 4-5 ఉల్లిపాయలు, ఇది 4-5 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి, కడాయి పొయ్యి మీద పెట్టి. అయ్యో, ఇది స్కిప్ అయిందండి. ఆయిల్, ఎండుమిర్చి ఒక 4, జీలకర్ర వేసి అందులోనే మెంతి ఆకు వేయాలి. మెంతి ఆకు వేసి ఫస్ట్ ఉల్లిగడ్డ వేయొద్దండి. మెంతి ఆకు నూనెలో వేసి ఉడికిస్తేనే కొంచెం చేదులు ఎక్కువ లేకుండా ఉంటుంది, చేదు పోతుంది. ఉల్లిగడ్డలు వేసినాక మెంతి ఆకు వేస్తే అది మెత్తబడి సరిగా చేదు పోదు. ఆయిల్ పోసి వేసేటప్పుడు అది స్కిప్ అయిపోయింది. జీలకర్ర, ఎండుమిర్చి, మెంతి ఆకు వేసి మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. మరి మాడగొట్టొద్దు, మరి మెత్తగా ఉండొద్దండి. ఆకులు చూసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి కలపాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. కొంచెం అల్లము, కొంచెం 1 స్పూన్ అంత అల్లము, పసుపు కూడా ఇస్తున్నా. 1/2 స్పూన్ అంత, టీ స్పూన్ అండి, 1/2 స్పూన్ అంత పసుపు, అల్లం వేసి కలపాలి. మంచిగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మాడకుండా మధ్యలో కలుపుకోవాలి. ఈ మెంతాకు వేసినప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, మాడిపోతుంది హైలో పెడితే. మీడియం కంటే తక్కువ పెట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నా చూడండి. సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఎక్కువ మాడనియద్దు, వేగాలి కానీ ఎక్కువ మాడొద్దు, టేస్ట్ పోతుంది. కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక 2-3 నిమిషాలు. చూడండి, కరెంట్ పోయింది, వచ్చింది. ఇక వేగినాయి. 75% వేగినాక ఇప్పుడు పెసరపప్పు వేయాలి. మరి ఎక్కువసేపు వేగినా మెంతాకు మళ్ళీ మాడిపోతుంది. కొంచెం చూసుకోండి, పచ్చిగా ఉండొద్దు, మరీ మాడొద్దు. పెసరపప్పు వేసి మూత పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై కానియాలండి. ఆ ఉల్లిగడ్డలల్లా అయింది. దీన్ని కలుపుతుండాలి, మధ్యలో వేసి అట్లనే వదిలేదు. ఇగో 2 గరిటెలు కారం వేస్తున్నాము. కొంచెం కారం ఎక్కువనే తింటాము. కారము 1 టీ స్పూన్ అంత ఉప్పు. మీరు తినేంతట్టు వేసుకోండి. మీరు ఎక్కువ కారం తింటారా, ఎక్కువ ఉప్పు తింటారా, తక్కువ తింటారా, దాన్ని బట్టి వేసుకోండి. వేసి వాటరు, కొంచెం పెసరపప్పు ఉడకాలి కదా, వాటర్ ఎక్కువనే పడుతుంది. అంటే ఒక 2 గ్లాసుల వాటర్ పోసిన నేను. మీరు పప్పు చేసేదాన్ని బట్టి ఒక 2 టీ కప్పుల పప్పు, అది ఆ పప్పు క్వాంటిటీ బట్టి వాటర్ పోసుకోండి. ఉడుకుతుంది అది. కొంచెం అయిందండి. కొంచెం ఎసరు ఉంది. కొంచెం ఇట్లా కూరలాగానే ఉండాలంటే ఇప్పుడు ధనియాల పొడి వేసి దించుకోవచ్చు. ఇంకొంచెం పొడిగా కావాలంటే ఒక 2 నిమిషాలు ఉంచుకోవచ్చు. పక్కన మెంతి ఆకు అది కొంచెం ఎక్కువ ఉందండి. 4 కట్టలు 6 కట్టలు అయితే 4 వేసిన, 2 పక్కన పెట్టిన. అది కడిగి పెట్టేసిన, తడారినాక ఫ్రిడ్జ్లో పెడదామని అది పక్కన పెట్టుకున్నా. మెంతాకు వేయలేదనుకున్నారు. ధనియాల పొడి వేసి దింపేసుకోవాలండి. ఇగో పెసరపప్పు మెంతాకు మస్తు టేస్ట్ ఉంటుందండి. రెడీ చేసి చూడండి, ఒకసారి తిని చూడండి, ఎట్లుందో కామెంట్ చేయండి.